హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్. మనం ఇవాళ మంచి సాంబార్ రెసిపీ చేసుకోబోతున్నాం. ఏదైతే నా స్టైల్లో నేను చేసి చూపించబోతున్నాను. చాలామంది రెస్టారెంట్, హోటల్ ఆర్ ఫంక్షన్ స్టైల్ అని చెప్తూ ఉంటారు. సో ఇదైతే హోమ్ మేడ్, చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా రెసిపీ కోసం ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకొని బాగా కడిగేసుకోవాలి. కడుగున తర్వాత ఉడకడానికి సరిపడేంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలని ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దాంతోపాటు 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే ఎసరు అనేది పొంగిపోకుండా ఉంటుందని. సో ఇప్పుడు ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 5 విజిల్స్ హై ఫ్లేమ్లో రానివ్వాలి. అంటే 5 విజిల్స్ పెద్ద మంట మీద రావాలి. తర్వాత 5 విజిల్స్ తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది. సో ఎనుపుకోవాల్సిన అవసరం లేదు. టమాటా వరకు జస్ట్ అట్లా ఊరికే మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర మునక్కాయ, బీన్స్, ఆలు ఉంది, అవి వేసుకుంటున్నా. మీరు క్యారెట్, వంకాయ ఇలా ఏ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. సాంబార్ అంటేనే అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే సగం ఉల్లిపాయను ఇట్లా కట్ చేసి వేసుకోవాలి ముక్కలుగా. అలాగే 6 దాకా వెల్లుల్లిపాయలు, ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది మనం సాంబార్ అనేది పలుచగా ఉండాలి, చిక్కగా ఉండాలి దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు అగైన్ ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో. సో 2 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే సాంబార్ అనేది మంచి స్మెల్ వస్తుంది. అంటే సాంబార్ బాగా ఉడికిపోయింది. సో మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండును ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ రసం కూడా బాగా పిండుకొని వేసుకోవాలి. అండ్ పులుపు అనేది మీరు చూసుకొని వేసుకోండి. పులుపు తక్కువ కావాలా, ఎక్కువ కావాలా అనే దాన్ని బట్టి. ఇప్పుడు చింతపండు రసం వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలుపుకొని ఇక్కడ సాల్ట్, కారం, పులుపు అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకు సాల్ట్, పులుపు కొద్దిగా కావాలనిపిస్తే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు తాలింపు పోపు కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 6 సాసులు వేసుకోవాలి. దాంతోపాటు ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని అవి కాస్త చిట్టుపట్లాడాలి. తర్వాత సగం ఉల్లిపాయని ఇట్లా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చాక ఈ పోపుని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుని సాంబార్లో వేసుకోవాలి. సాంబార్లోకి మనం చింతపండు రసం వేసుకున్నాము. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం కదా. సో సాంబార్ అనేది బాగా మరగాలి. ఒక 5 మినిట్స్ అలా మరిగిస్తే సరిపోతుంది. ఈ గ్యాప్లో మనం కొత్తిమీర కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇట్లా 5 మినిట్స్ బాగా మరిగించుకున్నారంటే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ ఈజీ సాంబార్ రెసిపీ. ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. అండ్ ఇది మనం రైస్, రాగి సంగటి, దోశ, ఇడ్లీలోకి చాలా మంచి కాంబినేషను. సో ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేస్తే వాళ్ళకు కూడా నచ్చుతుంది. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.